సార్, లా కాలేజ్ స్టూడెంట్ నాగరాజు ఎలక్షన్ ప్రచారం వద్దని ఇచ్చిన సలహా మీద మీ అభిప్రాయం ఏమిటి? ఎక్సలెంట్. వీధి వీధి తిరిగి ప్రచారం చేయకుండా మీడియాని వాడుకోమని చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. సార్, మిస్టర్ నాగరాజు, నీకు ఇంటి దగ్గర నుంచి అర్జెంట్ మెసేజ్ వచ్చింది. యూ కెన్ గో. స్టూడెంట్స్ కొడతారు, రండి రా. రే ఆగండి రే, తొందర రండి రా, అయిపోతారు. ఎక్కడా గురు? రారా. నాగా, నిన్ను కలవడానికి స్టేట్ లోని అన్ని యూనివర్సిటీల నుంచి లీడర్స్ వచ్చారు. పద పద. నేను ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ని. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ. కోర్టులో మీరు మాట్లాడిన మాటలు మా అందరి స్టూడెంట్స్ ని ఇన్స్పైర్ చేశాయి. మీ ధైర్యానికి మా హ్యాట్స్ ఆఫ్. మీలాంటి వ్యక్తి స్టేట్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్ కావాలని మా అందరి అభిలాష. మీరు యువజన సంఘం స్థాపిస్తే దానికి మేమంతా సపోర్ట్ చేస్తాం. నా మీద అంత బాధ్యత పెట్టకండి. కాదనకండి, మనందరం కలుసుంటే ఏదైనా సాధిస్తాం. విద్యార్థి నాయకుడు నాగరాజు, 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 విద్యార్థి నాయకుడు నాగరాజు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మంచి పనులు చేయడానికి విద్యార్థులంతా ఏకమై యువజన సంఘం స్థాపించారు. ఈ శక్తి ముందు ఏ శక్తి చాలదు. మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు యువకులు ప్రజాసేవలో పాలు పంచుకోవాలని నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెట్టారు. కానీ హోమ్ మినిస్టర్ ప్రతిపక్ష నాయకుడితో చేతులు కలిపి లోపాయికారిగా మందారాన్ని నిలబెట్టాడు. వాళ్ళకి కండబలం, డబ్బు బలం దండిగా ఉంది. కనుక నేను మీ సహాయం కోరొచ్చాను. మీరు నాతో సహకరిస్తే నేను తప్పకుండా గెలుస్తాను. మంచి పనులు చేయాలనుకునే వారికి
మా యువతరం సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. రేపు నిశ్చితార్థం కాగానే నెల రోజుల్లోగా పెళ్లి పెట్టుకోవాలంటున్నారు పెళ్లివారు. వాళ్ళు ఇంత తొందరగా పెళ్లి పెట్టుకుంటామంటే ఎలాగండి? పెళ్లి సంగతి నాకు వదిలేరా, నేను చూసుకుంటాను. మిగతా పనులు మీరు చూడండి. వదులు వదలు బా వదులు. వదలు నీకే చెప్పేది వదులు. అన్నయ్య, వదలకు, పట్టుకో. వదలమంటుంటే కడతానంటుంటే. నీ మొహం, నీకు సరిగ్గా చీర కట్టుకోవడం రాదు, నాకు పంచ కడతావా? వెళ్ళు వెళ్ళు, వెళ్ళవమ్మా వెళ్ళు. ఇదేమన్నా పెద్ద బ్రహ్మ విద్య? ఆడవాళ్ళు చీర కూర్చొని పెట్టుకున్నట్టు మగవాళ్ళు ఇలా మడతలు పెట్టి కూర్చోబెట్టుకుంటారు, అంతేగా? అమ్మాయి ఏదో ముచ్చట పడుతుంది, పంచ కట్టినవయ్యా బాబు. అయ్య బాబోయ్, ఇది మొత్తానికి నా పంచ ఊడి తీసి భయపడతావెందుకు? కార్యక్రమం పెట్టొచ్చు అంకుల్. ఆ మాత్రం నీకు అంతేనా? వెళ్ళు. బా, వదులు. కడతానంటుంటే. నువ్వేం కట్టకర్లేదు, వదులు. ఇదేంట్రా నోటికి మేత పేకల్లాగా మెక్కడానికి. ఎలా రే ఇవన్నీ ఎందుకురా? ఇవన్నీ ఎందుకంటే అది కానా పీనా, ఇది కానా బజానా. నయాతం బోలికే బోలికే ఇదర బోల్తే ఉదరాతే లడికి. ఒరే ఏంట్రా ఇంత లేటు? పద. రేయ్, నేను రావట్లేదురా, మీరు వెళ్ళండి. నువ్వు రావట్లేదా? నువ్వు లేకుండా సీఎం మీటింగ్ మేము అందరం వెళ్ళవా? నువ్వు వస్తావు, స్టూడెంట్స్ అంతా బయలుదేరుతున్నారో నన్నాడు. రే రేపు పక్కన నిశ్చితార్థం రా, నేను లేకపోతే తను బాధపడుతుంది. నిశ్చితార్థం ఎన్ని గంటలకు రా? రేపు సాయంత్రం 7 గంటలకి. రాత్రి మీటింగ్ అయిపోయాక పొద్దున్నే బయలుదేరి రావచ్చు. రేయ్, అసలు మేము లేకుండా నిశ్చితార్థం చేస్తారా? రేయ్, నేను చెప్పేది తను నీకు మాత్రమే అక్క, మాకు కాదా? రేయ్, నేను చెప్పేది వినండి. మాట్లాడకండి రా, మోసేయండి. రేయ్, వద్దురా. ఇంతమంది స్టూడెంట్స్ వచ్చారేంటి? సార్, నాగా అని విద్యార్థి నాయకుడు, అతని మూలంగా వచ్చారు. ఓ అతని గురించి విన్నాను. నన్ను అభిమానించి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తున్న సోదర సోదరీమణులందరికీ నా నమస్కారం. సలహాలు చెప్పే వయసులో ఉన్నవాళ్ళు సైన్యంలా ఏ పని చేయలేరు. మహాకవి శ్రీశ్రీ ఏమన్నాడో తెలుసా? ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోదరులారా చావండి అన్నాడు. అందుకే యువతరాన్ని మన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇంతమంది యువకులు ఈ మీటింగ్కి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకు కారణమైన విద్యార్థి నాయకుడు నాగరాజుకు నా ధన్యవాదాలు. మస్తు గుందిలో జబర్దస్త్ గుందిలో సిల్కు తీర కట్టుకొని సిటీకి వచ్చారు, చూదులు కుండర కూర్చారు. లాలా గుడాల మడిపిలా మస్తు గుందిలో జబర్దస్త్ గుందిలో నిశ్చితార్థ ముహూర్త
అమ్మా నేను నిశ్చితార్థానికి ఎందుకు రాలేకపోయానంటే నువ్వేం చెప్పినా ఇక్కడ వినేవాళ్ళెవరూ లేర్రా. నీకోసం మీ నాన్న తెల్లవార్లు కంటి మీద కునుకు లేకుండా కూర్చున్నారు. పెళ్లి వాళ్ళు నీ గురించి అడిగితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళావని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. జీవితంలో మొదటిసారిగా ఆయన కోర్టుకి సెలవు పెట్టారా. నేను ఎలక్షన్ మీటింగ్కి వెళ్ళింది తప్పే. టైంకి వచ్చేద్దామనే బయలుదేరాను. కానీ దారిలో ఒక యాక్సిడెంట్లో భార్యాభర్తలు చావుబతుకుల మధ్య ఉంటే వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశానమ్మా. అందుకనే రాలేకపోయాను. పాపం వాడి గర్భిణీ స్త్రీ కూడా. నువ్వు మీ అక్క నిశ్చితార్థానికి రానందుకు మేం బాధపడ్డం లేదురా. అసలు ఆ మీటింగ్కి నీకు ఏంట్రా సంబంధం? నువ్వు చదివేంటి, ఈ మీటింగులేంటి? జిందాబాదులు కొట్టమని, జెండాలు మోయమని ఏలా పుస్తకాల్లో రాసుందిరా? అసలు ఏ సెక్షన్ చెప్పిందిరా తల్లిదండ్రుల్ని ఏడిపించమని? రే, అసలు లాయర్కి రాజకీయానికి సంబంధం ఏంట్రా? నాన్న, మనకు స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ లాయర్ నాన్న. మన రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ లాయర్ నాన్న. అంతెందుకు, మన తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ కూడా లాయరే నాన్న. కానీ వాళ్ళలాగా నేను రాజకీయాలకు వెళ్ళను నాన్న. నువ్వు చెప్పినట్టు లాయర్నే అవుతాను. సార్ నమస్తే సార్. కూర్చోండి. కూర్చోండి. ఏంటి సార్ ఇలా వచ్చారు? నాగా, హోమ్ మినిస్టర్ పొట్టికేసి కలిసి రేపు రిగ్గింగ్ చేయబోతున్నారు. మీరేం వరి అవ్వకండి సార్, వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. అంతా బాగుందా? అంతా కామ్గానే జరుగుతుంది. సరే, జాగ్రత్త చూసుకో. ముకుందరావు సన్ ఆఫ్ రామకృష్ణ 448. అక్కడికి వెళ్ళండి. గుర్రం మర్చిపోకో. మీ పేరు? షకీల. क्या चाहिए? आपका सूरत देखना बोल के सोमला चाह रहे। मुझे शर्म आती है. क्या शर्म आती है? आपका सूरत पे प्यार आते देखते ही 3 दिन तक पुकारा దొంగొట్టేయడానికి వచ్చాడు రీడు. యారా ఎంతమంది వస్తారా? కే శంకర్ సన్ ఆఫ్ సోమయ్య. సార్ ఇతను అసలు క్యాండిడేట్ కాదు సార్. అతనే అసలైన క్యాండిడేట్. నేను దగ్గర దొంగొట్లా ఇస్తున్నారు. అంత బాగుందా? ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు బాగున్నారా? అంటే అదే ఇప్పుడు దాకా ఒక దొంగోడు కూడా అయినా కూడా చూసాం. నాగా, చాలా థ్యాంక్స్. అంతా బాగా జరుగుతుంది. నాగా లోపల గొడవ జరుగుతుంది. దొంగోట్లా ఇస్తున్నారు. పదండి. పోలీసులు ఫోన్ చేయి. పోనండి సార్, పొట్టాడు ఆడేం చేస్తాడు? ఆడు పుట్టాడేంట్రా, బుల్డోజర్ ఎరగదీస్తాడు. చెయ్యి. నాగా వస్తున్నాడు. ఏమైంది? నాగా దొంగొట్టేస్తున్నారు. మర్యాదకి గురించి వెళ్ళిపోండి. ఎవరు నువ్వు?
శివాజీనగర్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో 7వ రౌండ్ పూర్తయ్యేసరికి అధికార పార్టీ అభ్యర్థి శ్రీ హరిబాబు గారి కంటే ప్రతిపక్షం బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థిని కుమారి మందారం 3768 ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. ఇప్పుడే అందిన వార్త. శివాజీనగర్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో ఆఖరి రౌండ్ పూర్తయ్యేసరికి అధికార పార్టీ అభ్యర్థి శ్రీ హరిబాబు ప్రతిపక్షం బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థిని కుమారి మందారంపై 9 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. గవర్నమెంట్ పడగొట్టైనా సరే, ఎలక్షన్ పెట్టించైనా సరే నన్ను మంత్రిని చేయాల్సిందే. మందారం ఎండ కాశీ గారా, ఏంటి ఇలాంటి అమ్మాయిలు గదుల్లోకి పనికి వస్తారు కానీ గవర్నమెంట్ లోకి పనికిరారండి. ఆ సంగతి ఆ పిల్ల నామినేషన్ నీకు ముందే తెలుసు. మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారా? ఆడి ఖర్చు నాకు జమ. మీరు ఇంత ఉంటారనుకున్నారు కానీ ఇంత ఉన్నారండి. చాలా లేట్ గా తెలుసుకున్నాం. దోలు తీరిందా? సార్, ఎవరు మీరు? ఏం కావాలి? నా పేరు కృష్ణమూర్తి. కోర్టులో బంట్రోతుని. మా అబ్బాయిని అరెస్ట్ చేశారని తెలిసి వచ్చాను. మీ అబ్బాయి పేరేంటి? రాజు. రాజా? ఆ పేరున్న వ్యక్తిని ఎవరిని మేము అరెస్ట్ చేయలేదే. లా కాలేజ్ స్టూడెంట్ నాగరాజు ఏదో ఎలక్షన్ గొడవల్లో అరెస్ట్ చేశారట. నాగరాజా? అవును. మీరు నాగరాజ్ తండ్రి గారా? అవును సార్, కూర్చోండి సార్. ఏం తీసుకుంటారు? కానిస్టేబుల్ కూల్ డ్రింక్ తీసుకురా. మీరు కూర్చోండి సార్. అవన్నీ అక్కర్లేదండి, మా వాడిని విడిపించగలదామని వచ్చాను. మీరు చాలా అదృష్టవంతులు సార్. నాగాని సీఎం గారి విడిపించి తీసుకెళ్లారు. ఫ్యూచర్ లో మీ వాడు రాజకీయ నాయకుడు అయినా అవ్వచ్చు. నేను నా కొడుకు లాయర్ కావాలని కోరుకుంటున్నాను సార్. ఈ రాజకీయాలు మాకు అక్కర్లేదు. వస్తాను సార్. ఎవరయ్యా ఇతను? పిచ్చోడ్లా ఉన్నాడు. ఒక్కొక్కరు సీఎం గారి అపాయింట్మెంట్ దొరక చేస్తుంటే రాజకీయాలు వద్దంటాడు.